నమస్తే అండి. పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కంచి. అంటే నగరాల్లో చూడవలసినటువంటి అత్యున్నతమైన నగరం కంచి. ఖచ్చితంగా దర్శించాలి. కంచిలో అమ్మ కామాక్షమ్మ కొలువై ఉన్నారు. ఆది శంకరాచార్యుల వారిచే ఉన్న ఉగ్రతను ఉంచి ప్రశాంతమైన దానిలోకి తీసుకొని వచ్చినటువంటి అమ్మవారి రూపం మనకు కనిపిస్తుంది. అమ్మవారు బయటికి వెళ్ళాలంటే కూడా స్వామి ఆది శంకరాచార్యుల వారి అనుమతి లేనిదే అమ్మ బయటికి రాదు. కాబట్టి ఆ చక్కనివి కూడా మనము దేవాలయంలో చూడవచ్చు. దేవాలయం చుట్టూ ప్రాంగణంలో ఉన్న వాతావరణం ఒకలా ఉంటుంది, లోపల గర్భగుడి చుట్టూ ప్రాంతం ఒకలా ఉంటుంది. ఒక లోకం నుంచి మరో లోకంలోకి వెళ్ళామా అన్నట్లుగా మనకు ఇక్కడ అనిపిస్తుంది. సప్త మోక్ష మార్గాల్లో కంచి కూడా ఒకటి. కాబట్టి కంచిని దర్శించాలి. అలానే కంచి చుట్టుపక్కల ఉలగలానంద స్వామి టెంపుల్, వరదరాజస్వామి టెంపుల్, చిత్రగుప్తుని దేవాలయము, కైలాసనాథ దేవాలయం, కుమారకొట్టం, వీటన్నిటిని కూడా వీలైతే దర్శించండి. కామాక్షి అమ్మవారి ప్రాంగణంలో అత్యున్నతంగా చూడవలసినటువంటి మరో ప్లేసు చిన్న గుడేగానే ఉంటుంది. ఉత్తర ద్వారం ఎదురుగ్గా అష్టభుజి దుర్గమ్మ ఉంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి తమ యొక్క ఆవేదనను చెప్పుకున్నట్లయితే అమ్మ అతి తొందరలోనే మీకు నెరవేరుస్తుంది. ప్రతి ఒక్క ఛానల్లో మీకు చూడవలసినటువంటి దేవాలయాలు అన్నీ మీకు వినిపిస్తాయి. కానీ మీకు ఏది ముఖ్యమో ఆ విషయాన్ని మాత్రమే ప్లస్ చేసి చెప్తాను నేను. కంచికి వెళ్ళడానికి మార్గము, సులువైన మార్గము, చెన్నైకి వెళ్ళేసి చెన్నై నుంచి 70 కిలోమీటర్ల కొరకు మనము తమిళనాడు ఆర్టీసీల్లో వెళ్ళినా తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు. అలానే ఎంఎంటీఎస్ సౌకర్యం కూడా ఉంది. లోకల్ ట్రైన్స్లో మనం వెళ్ళి చేరుకోవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు వేంచేసి ఉన్నారు. తప్పక దర్శించండి. మహాబలిపురం చుట్టుపక్కల